మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ప్రపంచవ్యాప్తంగా 59 కోట్ల మంది, మన దేశంలో 9 కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ప్రతి 7గురిలో ఒకరు డయాబెటిస్ తో బాధపడుతున్నారు. భవిష్యత్తులో ప్రతి 7గురిలో 4 అయ్యే అంచనా. డయాబెటిస్ మీద పూర్తి అవగాహన అందించి డయాబెటిస్ నుంచి తెలుగు ప్రజలను కాపాడే ప్రయత్నం చేస్తోంది సుమన్ టీవీ. తాటి బెల్లం తీసుకోవచ్చా లేకపోతే తేనె తీసుకోవచ్చా ఇలాంటి క్వశ్చన్స్ చాలా మంది అడుగుతూ ఉంటారండి. తాటి బెల్లం కూడా మనకి చెరుకు నుంచి అంటే తాటి నుంచి వస్తుంది. దాంట్లో కూడా సూక్రోజ్ అనేది ఉంటుందండి. మన బాడీలో సూక్రోజ్ లెవెల్స్ పెరిగినప్పుడు షుగర్ అన్కంట్రోల్ అవుతూ ఉంటుంది. షుగర్ స్పైక్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. కాబట్టి మనము షుగర్ అనేది కంప్లీట్ గా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు జనరల్ గా ప్రీ డయాబెటిక్ స్టేజ్ అని అంటుంటారు. అండ్ డయాబెటిక్ అంటే ప్రీ డయాబెటిక్ అంటే మనకి జనరల్ గా 110 తినకముందు తిన్న తర్వాత 140 ఉంటే మనం దాన్ని డయాబెటీస్ గా కన్సిడర్ చేస్తాము. అది కాకుండా మన షుగర్స్ అనేవి మనకి తినకముందు 120 దాని తర్వాత లేదంటే 100 90 దగ్గరికి వచ్చినప్పుడు దాన్ని ప్రీ డయాబెటిక్ స్టేజ్ అంటాము. తిన్న తర్వాత మన షుగర్స్ అనేవి 120 అలా వచ్చినప్పుడు దాన్ని కూడా అంటే తిన్న తర్వాత వచ్చిన వాల్యూస్ ని దాన్ని కూడా ప్రీ డయాబెటిక్ స్టేజ్ అంటారు. దీంట్లో మనం తినకూడని ముఖ్యంగా మాట్లాడుకుంటున్నప్పుడు తినేటివి మాట్లాడుకుంటున్నప్పుడు ఎక్కువగా మిల్లెట్స్ పైన కాన్సన్ట్రేట్ చేస్తూ అన్ని రకాల కూరగాయలు తినాలండి. చాలా మంది చెప్తూ ఉంటారు ఇది తినకూడదు, ఆలుగడ్డ తినకూడదు, చామదుంప తినకూడదు, ఇలాంటివి తినకూడదు అనేది. మన దగ్గర మన సౌత్ ఇండియాలో జనరల్ గా కూరగాయలు అంటే మన ఇండియా ఈజ్ ట్రెడిషనల్ కంట్రీ. వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ వెజిటేబుల్స్. అంటే మనం రోజుకొక కూరగాయ తిన్నా కూడా నెల రోజులు తిన్నా కూడా కూరగాయలు అనేవి అయిపోవండి. సో వెజిటేబుల్ దొండకాయ కానివ్వండి, బెండకాయ కానివ్వండి, కాకరకాయ కానివ్వండి, సోరకాయ కానివ్వండి, అంటే నేను చెప్పేవి కొద్దిగా మీకు అనిపించవచ్చు కానీ ప్రతి ఒక్క కూరగాయని రోజుకొక చొప్పున తిన్నప్పుడు దాని నుంచి వచ్చే పోషకాలు, దాని నుంచి వచ్చే ఫైబరు, దాని నుంచి వచ్చే మినరల్స్ ద్వారా మనకి ఇబ్బంది కలగకుండా ఉంటుంది. అంటే ఆలుగడ్డని ఒక రోజు మనము ఇంట్లో 4 ఉన్నారు అనుకున్నప్పుడు మనం దాంట్లో 250 గ్రాములు వండుతున్నప్పుడు ఒక మనిషికి 200 గ్రాముల్లోంచి 50 గ్రాములు వస్తుందండి ఒక రోజులో. సో కాబట్టి అలా ఒక్క రోజు తింటే పర్లేదు. అది కాకుండా మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు నార్త్ ఇండియా కానివ్వండి లేకపోతే వెస్ట్ బెంగాల్ కానివ్వండి పోయినప్పుడు వాళ్ళ మెయిన్ సోర్స్ ఆఫ్ వెజిటేబుల్సే మనకు పొటాటోస్ అండి, అండర్ గ్రౌండ్ వెజిటేబుల్స్ ఉంటాయి. సో అలా రోజు తీసుకున్నప్పుడు కార్బోహైడ్రేట్ కంట్రోల్ అనేది ఉండకుండా షుగర్ స్పైక్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు మనము పొటాటోస్ కానివ్వండి, స్వీట్ పొటాటోస్ కానివ్వండి, ఇలాంటివి తినకుండా ఉంటే మంచిది.